హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది మీకు హెల్ప్ చేయమన్నారు కదా, నెంబర్ పెట్టారు కదా అని చాలామంది అడుగుతున్నారు ఏం ప్రాబ్లం అని. ఇది మాకు ప్రాబ్లం వచ్చేసి మేనరికం ప్రాబ్లం అంటున్నారు. దీనికి మందులు లేవు అంటున్నారు. గవర్నమెంటే కనిపెట్టలేదు. అయితే చాలా చోట్ల తిరిగి తిరిగి వచ్చాము. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిలో ఉన్నది. గవర్నమెంట్ సుత ఏదన్నా మాకు సాయం చేస్తారని చాలా చోట్ల ప్రయత్నం చేశాము. కానీ గవర్నమెంట్ నుంచి సుత మాకు ఏ సాయం రాలేదు. అందుకే మీరు అర్థం చేసుకుంటారని నేను ఆ, మా మా ఛానల్లో నేను నెంబర్ పెడుతున్నాను. మా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్, నాకు ఆరోగ్యం బాగుంటలేదని పెడుతున్నాను. ఎందుకంటే మాకు రోజు రోజుకు ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అందుకనే చెప్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ప్రాబ్లం ఉండే పెడుతున్నాము. ప్రాబ్లం లేకుంటే పెట్టలేం కదా. ఎవరైనా కష్టం చేసుకుంటేనే తినగలం. మనం కష్టం చేసుకుంటే ఎంతైనా సంపాదించుకోగలం. కానీ ఆ పరిస్థితి మేము కష్టం చేసి మేము పని చేసే పరిస్థితుల్లో లేము కదా. అందుకని మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకనే చెప్పుకుంటున్నాం. అయితే ఇది మాకు వచ్చేసి ఏంటిది అని అడుగుతున్నారు చాలామందిని. షార్ట్ వీడియోలో సుత పెట్టాను. మా ప్రాబ్లం వచ్చేసి మేనరికం ప్రాబ్లం. అది మస్టౌట్ డిస్టిక్ అంటున్నారు దీని రోగం పేరు. ఇది 5 రకాలు ఉంటుందట. కొందరికి కండ పెరుగుతుందట, కొందరికి కండ తగ్గుతుంది. మాకు ఓన్లీ కండ తగ్గుతుంది. మళ్ళీ బలమైన ఆహారం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తిప్పలా ఉండేది కాబట్టి ఏది కొనలేక ఏది తినలేకపోతున్నాము. అందుకని మీ అసంటి వాళ్ళు మాకు అర్థం చేసుకొని హెల్ప్ చేస్తారని నేను నెంబర్ పెట్టాను. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కరితో ఇద్దరితో మాట్లాడగలను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని అడిగి హెల్ప్ చేస్తారు. కానీ నాకు ఎందుకంటే చెప్పి నాకు చాలా వీక్నెస్, ఇలా లోపలికి వెళ్ళిన వీక్నెస్ అన్నది తగ్గిపోతుంది నాకు బాడీకి. ఎందుకంటే మన పరిస్థితులు వాళ్ళు అడుగుతారు కదా, ఏం ప్రాబ్లం అని అడుగుతారు. కానీ నేను అందరికీ చెప్పి నాకు నీరసం వస్తుంది. నాకు తలనొప్పి లేసి బాడీకి జ్వరం ఎక్కిపోతుంది. అందుకని ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. అందరూ హెల్ప్ చేసే వాళ్ళే కొంచెం ఫోన్ చేయండి, అందరూ చేయకండి. ఎందుకంటే నేను మీకు చేస్తే నేను మాట్లాడగలను. కానీ నాకు మాట్లాడే ఓపిక సూత లేకపోతుంది ఫ్రెండ్స్. అందుకని నేను మాట్లాడే మాటలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కానీ హెల్ప్ చేసే వాళ్ళే ఫోన్ చేయండి ప్లీజ్, అందరూ చేయకండి. ఎందుకంటే నేను మాట్లాడలేని పరిస్థితులు ఇవరికే నాకు ఆరోగ్యం బాగుంటలేదు. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ చేసే వాళ్ళే చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి, ఏం అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే నా పిల్లల కోసం, నా కోసమే అడుగుతున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్.